ఏం పేరు తాత? రుద్రారెడ్డి, పింగిలి రుద్రారెడ్డి. ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తా. రైతు బంధు పడ్డదా? రైతు బంధు వాళ్ళే ఇప్పటి వరకు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా చేయలే నాకు. ఇక తిరిగి సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు రైతు బంధు పల్లె ఒక్కసారి పడ్డది. ఇక మళ్ళీ వాళ్ళే ఒకటేసారి పడ్డది నాకు. మరి కేసీఆర్ 2 సార్లు ఇస్తే నేను 3 సార్లు ఇస్తాను. కేసీఆర్ ఇచ్చిండు, మంచి పంట టైంకి ఇచ్చిండు. రుణమాఫీ కూడా కొంత చేసేటోళ్ళకు మంచిని. ఈయన అయితే ఇక ఎవరిని చేస్తుండో ఎక్కడ పోతానేమో పైసలు అయితే మాకైతే అందుబాటులో లేవు, వస్తలేవు, టైంకి వస్తలేవు. తినుడు తిరుగుడే అన్నట్టు ఇప్పుడు బ్యాంకుకి కూడా పోయినా మొన్న. బ్యాంకుకి పోతే అప్పుడే క్లాబ్ లోన్ కట్టండి, నేను పైసలు ఇవ్వని ట్రాక్టర్ తీసుకుందామని అనుకున్నా. ఇక ఇయ్యనే ఇయ్యలే. ఇప్పుడు మొన్న కట్టొచ్చిన చచ్చుకుంటా అన్నీ. నేను తీసుకున్నది ₹1,00,000 లోపే తీసుకున్నా. 2,60,000 చేసారు. చేస్తే ఇక బాధపడి కట్టిన. రుణమాఫీ మాత్రం రాలే. ఎందుకు? నేను రాగానే ఫస్ట్ అదే సంతకం పెడతానుగా. పెట్టలేదు. పెట్టిండో, ఎవరికి పెట్టిండో, ఎక్కడ చేసిండో మాకైతే చేయలేదు కదా సార్. మేము ఎంత బాధపడుతున్నాం. రుణమాఫీ చేయాలన్నా, మళ్ళీ వడ్డీ ఇప్పుడు మాకు వడ్డీ అన్న మాఫీ చేయాలన్నా. పైసా వడ్డీ అన్నాడు, రూపాయి వడ్డీ అన్నాడు, ఏది లేదు. అన్నీ కడుతూనే ఉన్నారు. మరి 24 గంటలు కరెంట్ వస్తుందా బయకాడ? కరెంటు కూడా సరిగా లేదు. అప్పుడు ఆయన 1 గంటకు కరెంటు 24 గంటలు ఇచ్చేది. అప్పుడు ఇచ్చేది. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చేది. ఇప్పుడు ఈయన ఎక్కడిది 4 గంటలకు వస్తుంది కరెంటు. పొద్దున 4 గంటలకు పొద్దున వస్తుంది. సాయంత్రం మొన్నటిదాకానైతే 2 రోజులు రాలే. ఆయన కరెంటు ఫుల్ కరెంటు ఉన్నది. మేము ఇంటికాడ ఉన్నా కానీ ఆటోమేటిక్లు పెట్టుకున్నాం. పొలాలు వారిని. యూరియా దొరుకుతుందా? యూరియా దొరకట్లేదు కదా. అసలే ఇస్తలేరు. యూరియా తిరిగి ఇప్పుడు మొన్న నేను నాటేసిన డిఎఫ్ బత్తాలకు ఇస్తేనే తీసుకుంటేనే 20 బత్తాలు తీసుకుంటే 3 బత్తాలు ఇచ్చిర్రు అయ్యా. ఇప్పుడు ఏదో బుక్ చేసుకోవాలట అది అన్నారు. ఇక ఇప్పుడు ఈ ఫోన్ల ద్వారా బుక్ చేయాలంటారు. మరి నీకు పెద్ద ఫోన్ ఉంది? నాకు పెద్ద ఫోన్ లేదు. నేను ఎట్లా చేయాలి అని అంటే ఎవరిని బతలాడాలనో ఎక్కడ పోవాలనో మాకు అర్థం కాదు సార్. మేము తినాలి తిరగాలి అన్నట్టే ఉన్నది, కానీ సంపాదించుకునేది అయితే రూపాయలు లేదు. రైతు బొచ్చడు ఊరియా దొరికింది మాకు. ఎప్పుడంటే అప్పుడే ఎన్ని బత్తాలు అంటే అన్ని బత్తాలు తీసుకొచ్చి బయకాడ వేసుకున్నాం. ఇప్పుడు ఊరియా లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. రైతు బీమా సచిన వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారో మాకు తెలియదు. ఏమన్నా సార్ అసలు కళ్యాణ లక్ష్మి వస్తుందా? కళ్యాణ లక్ష్మి మా ఊళ్ళో ఇంకా ఎవరికి రాలే. ఎవరికి తులం బంగారం ఎవరికి ఇవ్వలే. ఎవరికి ఇచ్చిండో అసలు ఇక్కడనైతే జనగాం మండలంలో అయితే ఎవరికి ఇవ్వలే. ఎక్కడ ఇచ్చిండ్రో మాకేం తెలియదు. 500 గ్యాస్ అన్నారు. 500 గ్యాస్ కూడా రావట్లేదు అసలే. మొత్తం అమలు చేసుడే కదా. పోయి అడిగితే అంటుంది మండల ఆఫీసుకు పో, లేకపోతే ఈడికి పో, ఈయన అడుగుపో, రేవంత్ రెడ్డిని అడుగుపో అంటారు వాళ్ళు. మేము రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడగగలుగుతామా? మేము రేవంత్ రెడ్డి దగ్గర పోయి పని చేసుకొని ఇచ్చిపెట్టి ఆయన చుట్టూ తిరుగుతామా? ఆయన అన్న అమల్లోకి వచ్చింది చేయాలి, ఆయన అమల్లో పెట్టింది చేయాలి కదా. వీళ్ళు ఏమో అట్లా అంటారు, వాళ్ళు ఏమో ఇట్లా అంటారు. ఫీల్డ్ ఆఫీసర్ కూడా ఆయన అడుగుపో అంటాడు. ఇప్పుడు కెనాల్ నీళ్ళు వస్తాయి? కెనాల్ నీళ్ళు వస్తాయి. అవన్నీ ఇప్పుడు మొన్నటిదాకా వచ్చినాయి. ఇప్పుడు మొత్తమే మళ్ళీ బంద్ పెట్టారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ కాలువ ఎన్నడూ ఎండిపోలే. ఇదే కాలువ ఎండిపోలేదు, ఫుల్ నీళ్ళు వచ్చేది. కాళేశ్వరం కూలిపోయిందని అంటాను. ఆ కాళేశ్వరం కూలిపోయిందని అంటే అది మేము అయితే చూడలేదు సారు. మేము ఆడికి పోలేదు. అది కూలిపోయిందంటే పర్యబట్టింది అయితే టీవీలలో చూపిస్తారు. అది మరి ఆయనకే తెలుసు, ఈయనకే తెలుసు. మేమైతే ఎన్నడూ పోయి కాళేశ్వరం పోయి చూడలేదు. నేను పోయినప్పుడు నీళ్ళే లేవు. ఒకసారి పోయినా ఆ పర్యబట్టింది నాకు ఆడనో నేను చూడలేదు. పోయినా మా బొక్కలు వేసడానికి మా బిడ్డ చచ్చిపోతే, మా అన్న చచ్చిపోతే వేసడానికి పోయినా. వేసిపోతే అసలు ఆడ పర్యబట్టిందే కనవాలి. అలా నీళ్ళే లేవు ఆ రోజులో. మొన్న ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉండని. ఎందుక రైతు బంధు వేసిండు టైంకు, మళ్ళీ పోతే నీళ్ళు ఇచ్చిండు, కరెంటు ఇచ్చిండు రైతుకు. ఇక తథ్యమే కళ్యాణ అంటే ఇక మండలం నా బిడ్డ పెళ్లి, నా కొడుకు పెళ్లి చేసినా కానీ మాకు ఏనే ఇవ్వలే. ఇక అవి ఆయన ఉన్నప్పుడు ఈ జమాన్లాగా మాత్రం రైతు బంధు ఒకటి, నీళ్ళు ఒకటి, కరెంటు ఒకటి ఫుల్ ఇచ్చిండు. మంచి పంటలు పండినాయి. కొనుడు కూడా మంచిగానే కొన్నారు. ఇప్పుడు కొనుడు కూడా కొంటలేరు. ఆడ పోతే వస్తాడు పోతాడు. అంత ఇబ్బందులు అవుతున్నాయి. సన్నడ్లు బోనస్ ఎక్కడ? సన్నడ్లు ఏమి ఇచ్చిండ్రో మాకు మేము సన్నడ్లు పెట్టలేదు సార్.
దొడ్డియే పెట్టిన దొడ్డి పెడితే ఆ దొడ్డి అది అసలు ఇయ్యనేలే మాకు దొడ్డి ఇయ్యలేస్తాను వాటికి ఇక సపరేట్గా మేము పెట్టినవి కూడా మహిళలకు 25,000 వస్తున్నాయా? ఎక్కడ సార్ మహిళలకు 2,500 ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరికైనా చూపించారు మీరే? మొత్తం ఎవరికన్నా ఇచ్చిండ్రు? వాళ్ళే చూపించమని మనం తీసుకొచ్చి చేయబట్టి పది మనిషికి ఇచ్చిన అని స్కూటీ ఇస్తా అన్నాడు పిల్లలకు అదే చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు ఈయన రేవంత్ రెడ్డి. ఇస్తానని ఏది స్కూటీ లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ పథకం లేదు. ఏదో ఆయన సంసారం అనేది చేస్తా ఉన్నాడు. ఇక ఆయన సంసారం ఆయనకే తెలుసు. ఇక ఇప్పుడు హైదరాబాదు శుద్ధి చేస్తా అంటాడు. హైదరాబాదు శుద్ధి చేయాలంటే కొన్ని కోట్లు కావాలి. అది ఎట్లా తీయాలి, ఏ కాలం ఎట్లా తీయాలి, ఎన్ని ఇండ్లు పోతాయి అని వాళ్ళే ఇప్పుడు హరీష్ రావు మొత్తుకుంటూనే ఉన్నాడు పాపం. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఫుట్బాల్ వాళ్ళ మనవడితో ఆడుతుండగా ఆడిండు, 100 కోట్లు పెట్టి ఆడిండు. 100 కోట్లు ప్రజలకు వంచితే ఎంత నిమ్మలంగా ఉండకపోదురా? ఆ ఫుట్బాల్ ఆడితే నీకు ఏమొచ్చింది? నీకు గ్రేట్ వచ్చింది ఏమన్నా? ఈ 100 కోట్లు పెట్టి ప్రజలకు కళ్యాణ పథకమా లేకపోతే పేద ప్రజలను దాస్తే ఓ ఇల్లు కట్టిస్తే అది చేద్దరు. ఇందిరమ్మ పథకం అంటే 100 కోట్లకు ఎన్ని ఇల్లు అవు? మా వరంగల్ జిల్లాలో మొత్తం ఇండ్లే అయిపోవు 100 కోట్ల తెచ్చి. నీకేం ఫలితం వచ్చింది దాంట్లో? నువ్వు ఆడుకునేది గ్రేట్ వచ్చిందా? ఏం లాభం లేదు సార్. అసలు ఆయన చేసే సంసారం, ఆయన నన్ను తీసుకుపోయి జైలు వేసిన మనిషే కానీ వేస్ట్. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేనా మాది పల్లరాజేశ్వరి. పనితీరు ఎట్లా ఉంది? పని ఎక్కడ సార్? గాడ 2-3 సార్లు రోడ్డు అయిపోతే ఆయనే వేసిండు అని అంటాడు. ఆ బడ్జెక్ట్ రాలేదు, ఇప్పుడు నేనే వేస్తానా అని 2 సార్లు 3 సార్లు అయిపోయింది. గానుపాడు వాగు కాడ అది ఆయన పల్లరాజేశ్వర రెడ్డి పర్వాలేదు. రాగానే మాకు డాంబర్ రోడ్ వేసిండు. ఇక మాత్రం చెరువుది అది వేసిండు. ఇక ఆయన కూడా ఏం వస్తులేదు. ఇక మొన్న వచ్చిండు ఎలక్షన్లప్పుడు ఆ కేసీఆర్ ఆయన నిలబడితే ఆయన పిల్లవాడు రాలే. ఇప్పుడు మళ్ళీ సత్యరెడ్డి అనేటాడు మా మామయ్య వచ్చాడు. ఇక అప్పటి నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షుడి నుంచి ఇప్పుడు ఆయన పెద్ద మనిషి ఆయనే ఉండాలని కోరుకొని ఓటేసినాం. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తేకపోతే మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉండే? రైతుల పరిస్థితి ఇప్పటికి కూడా గొడవలు జరుగుడు, ఈ నీళ్ళు ఇవ్వకపోడు, ఊరియా బస్తాలు ఇవ్వకపోడు, ఏం లేదు. ఆడలను మాత్రం దోలుతాను. ఆడలను దోలితే ఆడ లైన్ కట్టి వాళ్ళు చికలు పట్టుకుంటారు సార్. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఊరి ఎప్పుడు పడితే ఆడలేంది ఫోన్ చేసే వాడు పంపించేది. ఫోన్ చేస్తే ఊరియా బస్తాలు వచ్చి ఇంటికి అడబడేది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మళ్ళీ గెలుచుకుంటారా? ఇక అది ప్రజలకు తెలుస్తారు. రేవంత్ రెడ్డిని గెలిపించాలంటే ప్రజలకే తెలవాలి. మాలాంటలకైతే నాకైతే రైతులకైతే అది లేదు. ఇంకా 10 ఏళ్ళు ఉంటా అంటాడు. ఈ 10 ఏళ్ళు ఉంటాడా? 10 ఏళ్ళు ఎక్కడిది? ఈ 2 ఏళ్ళు చేస్తే చాలు. ఆయన ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తే చాలు. ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే హైదరాబాద్ని అమ్ముతాడు, మన తెలంగాణను కూడా అమ్ముతాడు. 2 అమ్ముతాడు. అమ్మి ఆయన రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తుకపోలేదు అంటాను కానీ కేసీఆర్ ఎత్తుకపోయినాయి. మరి అవి బయట పెట్టి గుంజుకొత్తేంది? మోడీ ఈ డబ్బు ఏం డబ్బు? ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెడతా అన్నాడు. ఆయన కూడా రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంకా ఆయన ఇప్పుడు 2,000 వేస్తాడు మాకు. ఈయన వేసుడు ఎక్కడిది? తినుడే, ప్రజల సొమ్ము తినుడే. నేను తింటలేను అని అంటాడు కానీ తినుడే. ప్రజాపాలన నడుస్తుందంటే ఏమంటాయి తాత? ప్రజాపాలన ఇక నడుస్తుంది అని అంటే ఆయన ఉన్నంతసేపు నడుతుందేమో. ఆయన ఎందుకంటే పదవి మీద ఉన్నాడు కదా. ఆయన పదవి మీద ఉన్నప్పుడు నడుస్తుంది. పదవి దిగిపోయినాక ఆయనకు తెలుస్తుంది. కేసీఆర్కి తెలిసినట్టు ఆయనకు తెలుస్తుంది. అంతవరకు దాకా తెలియదు. ఇప్పుడు ఏదంటే ప్రజల మీద ఉన్నాడు కాబట్టి పెద్ద కాబట్టి ఎవరైనా గౌరవిస్తారు, దండం పెడతారు. దూరం పోతే గౌరవించరు కదా. ఇక అయిపోయినాక ఎవరు గౌరవించారు. ఇప్పుడు కేసీఆర్ ఎవరైనా దేకుతారా? ఏ పదవి మీద ఉన్నది గెలిపించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఊరి తీయాలంటాడు. ఊరి తీస్తాడా? ఎవరు తీయరు సార్. ఊరి తీసడానికి ఎవరు లేదు. ఊరి తీస్తే ఎంత ఆగమవుతారు. మరి బాగా తిట్టుండగా మరి తిడతాడు. ఇక వాళ్ళు తిడతారు, వీళ్ళు తిట్టుకుంటారు. తిట్టుకున్నాడు బరాబరే సార్. తిట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు. మళ్ళీ వెనకశీలు మళ్ళీ ఐకమత్య అవుతారు. ఇప్పుడు సీఎం మాటలు విన్నావు నువ్వు? సీఎం మాటలు వింటానా? ఎట్లా? ఆయనకేంది, ఆయన హోదా మీద ఉన్నాడు కాబట్టి ఏదన్నా నడుస్తుంది సార్. ఇప్పుడు నేను అన్నది నడవదు కదా. ఆయన ఏదన్నా నడుస్తుంది. హోదా మీద ఉన్న పెద్ద మనుషులది అయినా ఏదైనా ఆయనదే నడుస్తుంది.
ఈ 2 ఏళ్ళు ఈ 3 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. ఇక అటు వెనుక మరి ఇక దేవుడు ఎరుగు కొత్తోడు వస్తాడా కేసీఆర్ వస్తాడా. కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ వస్తే పర్వాలేదు.